ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రంపై మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అమ్మఒడి పథకం అమలు చేయకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఎంతగా పరితపించారో తమకు మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు బుగ్గన. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా. మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. మీరేమన్నారు ఫస్ట్, మీరు నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ 6 ఇస్తాను, ఇంటింటికి చూసినారు కదండి వీడియోలో, వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, 60, ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరానికి చెప్పుకుంటా ఇండ్లిండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు, సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరికైనా స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా, చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు, 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంత అయింది, 1,14,671 కోటి, 1,14,671 కోటి. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల CAGR చూస్తే 6.09. మాకు పరిపాలన రాదు కదండి, మీరు ప్రజలకు అందరూ చెప్తున్నారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి, మాకు చూద్దాం ఎట్లుందో. 2019-20 1,11,034 అయితే 2022-23 REకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. అంటే ఎంతండి, 16.7% సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల. ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే, 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. కానీ మీకు సంపద సృష్టి వస్తుంది, మాకు మాత్రం సంపద సృష్టి రాదు అని చెప్పి చెప్తారు.